హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎవరికీ నచ్చరు కదా. నాకు అబద్ధం చెప్పేవాళ్ళంటే అసహ్యం. ఐ హేట్ పీపుల్ హూ లై. ఐ హేట్ పీపుల్ హూ లై. బాగా అలసటగా అనిపించినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నిన్నటి నుండి నాకు అలసటగా ఉంది. ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ టయర్డ్ సిన్స్ ఎస్టర్డే. ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ టయర్డ్ సిన్స్ ఎస్టర్డే. ఎవరైనా నమ్మకస్తుడిలా కనిపిస్తే నేను అతనిని నమ్మొచ్చని అనుకున్నాను అంటాం కదా. ఐ థాట్ ఐ కుడ్ ట్రస్ట్ హిమ్. ఐ థాట్ ఐ కుడ్ ట్రస్ట్ హిమ్. అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇది అనుకోకుండా జరిగింది అంటాం కదా. దిస్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. దిస్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. దేనికైనా డబ్బు అవసరమైనప్పుడు మీ దగ్గర డబ్బు ఉందని నేను అనుకున్నాను అంటాం కదా. ఐ థాట్ యు హ్యాడ్ మనీ. ఐ థాట్ యు హ్యాడ్ మనీ. అలాగే ఆమె అలా చేసి ఉండకూడదు అని ఇలా చెప్పాలి. షీ షుడెంట్ హ్యావ్ డన్ దట్. షీ షుడెంట్ హ్యావ్ డన్ దట్. మనం ఏదైనా చేయవలసిన పనిని చేయకపోతే నేను దానిని మర్చిపోయి ఉండవచ్చు అని చెబుతాం కదా. ఐ మైట్ హ్యావ్ ఫర్గాటెన్ దట్. ఐ మైట్ హ్యావ్ ఫర్గాటెన్ దట్. ఏదైనా బిల్లు చెల్లించడానికి చివరి తేదీ ఎప్పుడో తెలుసుకోవడానికి బిల్లు చెల్లించడానికి చివరి తేదీ ఎప్పుడు అని అడుగుతాం కదా. వెన్ ఈజ్ ద లాస్ట్ డేట్ టు పే ద బిల్. వెన్ ఈజ్ ద లాస్ట్ డేట్ టు పే ద బిల్. ఎవరైనా ఆ ప్రదేశానికి మొదటిసారి వచ్చారేమో తెలుసుకోవడానికి మీరు ఇక్కడికి మొదటిసారి వచ్చారా అని అడుగుతాం కదా. ఆర్ యూ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆర్ యూ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం. అలాగే నేను ఆదివారం అక్కడికి వెళ్తాను అని ఇలా చెప్పాలి. ఐ గో దేర్ ఆన్ సండే. ఐ గో దేర్ ఆన్ సండే. ఎవరైనా ఏడుస్తున్నట్లుగా నడుస్తున్నారని గమనిస్తే ఆమె ఏడుస్తున్నట్లు నటిస్తుంది అని చెబుతాం కదా. షీ ప్రెటెండ్స్ టు క్రై. షీ ప్రెటెండ్స్ టు క్రై. గాయం నుంచి రక్తం కారుతున్నట్లుగా గమనిస్తే గాయం నుంచి రక్తం కారుతోంది అని చెబుతాం కదా. ద వూండ్ ఈజ్ బ్లీడింగ్. ద వూండ్ ఈజ్ బ్లీడింగ్. చొక్కా ఇస్త్రీ సరిగ్గా చేయకపోతే ఈ చొక్కా మళ్ళీ ఇస్త్రీ చేయించు అని చెబుతాం కదా. గెట్ ది షర్ట్ ఐరన్డ్ అగైన్. గెట్ ది షర్ట్ ఐరన్డ్ అగైన్. ఏదైనా విషయం గురించి ఎవరితోనైనా వారం రోజులుగా మాట్లాడుతూ ఉంటే నేను ఆమెతో వారం రోజులుగా మాట్లాడుతున్నాను అని చెబుతాం కదా. ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టు హర్ ఫర్ ఎ వీక్. ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టు హర్ ఫర్ ఎ వీక్. ఎవరైనా ఎప్పుడొచ్చారో సరిగ్గా గుర్తు లేకపోతే అతను ఎప్పుడొచ్చాడో నాకు సరిగ్గా గుర్తులేదు అని చెబుతాం కదా. ఐ కాంట్ ఎగ్జాక్ట్లీ రికలెక్ట్ వెన్ హీ కేమ్. ఐ కాంట్ ఎగ్జాక్ట్లీ రికలెక్ట్ వెన్ హీ కేమ్. ఎవరైనా మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోతే నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతాం కదా. వై డిడెంట్ యూ స్పీకప్. వై డిడెంట్ యూ స్పీకప్. అలాగే నేను ఏటీఎం నుండి తగినంత డబ్బు తీసుకున్నాను అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ విత్డ్రాన్ ఎనఫ్ మనీ ఫ్రమ్ ద ఏటీఎం. ఐ హ్యావ్ విత్డ్రాన్ ఎనఫ్ మనీ ఫ్రమ్ ద ఏటీఎం. ఎవరైనా అబద్ధం చెబుతున్నారని అనిపిస్తే నువ్వు అబద్ధం చెబుతున్నావు అనుకుంటున్నాను అంటాం కదా. ఐ థింక్ యు ఆర్ లయింగ్. ఐ థింక్ యు ఆర్ లయింగ్. కూరలో ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేయండి అంటాం కదా. పుట్ ఏ లిటిల్ మోర్ సాల్ట్ ఇన్. పుట్ ఏ లిటిల్ మోర్ సాల్ట్ ఇన్. ఎవరైనా మనల్ని ఒంటరిగా వదిలిపెట్టకుండా ఎప్పుడూ మన వెంటే ఉంటే
నువ్వు నన్ను ఒంటరిగా ఎందుకు వదిలిపెట్టవు అని అడుగుతాం కదా. వై డోంట్ యూ లీవ్ మీ ఎలోన్? వై డోంట్ యూ లీవ్ మీ ఎలోన్? ఎవరైనా బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంటే కన్నీళ్లు పెట్టుకోకండి అని చెబుతాం కదా. డోంట్ షెడ్ టీయర్స్. డోంట్ షెడ్ టీయర్స్. అలాగే అతను నీలిరంగు చొక్కా ధరించాడు అని ఇలా చెప్పాలి. హీ వోర్ ఏ బ్లూ షర్ట్. హీ వోర్ ఏ బ్లూ షర్ట్. ఎవరైనా మన గురించి ఏదైనా చెప్పినట్లుగా తెలిస్తే అతను నా గురించి చెప్పినది నేను నమ్మలేకపోతున్నాను అంటాం కదా. ఐ కాంట్ బిలీవ్ వాట్ హీ సెడ్ అబౌట్ మీ. ఐ కాంట్ బిలీవ్ వాట్ హీ సెడ్ అబౌట్ మీ. ఎవరైనా యూట్యూబ్లో వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తారో తెలుసుకోవడానికి మీరు తదుపరి వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అని అడుగుతాం కదా. వెన్ విల్ యూ అప్లోడ్ ద నెక్స్ట్ వీడియో? వెన్ విల్ యూ అప్లోడ్ ద నెక్స్ట్ వీడియో? కొందరు చిన్నపిల్లలు ఎక్కువగా ఏడుస్తూనే ఉంటారు కదా. ఆమె తరచుగా ఏడుస్తూనే ఉంటుంది. షీ ఫ్రీక్వెంట్లీ కీప్స్ క్రయింగ్. షీ ఫ్రీక్వెంట్లీ కీప్స్ క్రయింగ్. పాడటం రాకపోతే నాకు పాడటం రాదు అని చెబుతాం కదా. ఐ డోంట్ నో హౌ టు సింగ్. ఐ డోంట్ నో హౌ టు సింగ్. ఏ విషయం గురించైనా ఇంతకు ముందెప్పుడూ మాట్లాడకపోతే ఈ అంశం గురించి మేము ఎప్పుడూ మాట్లాడలేదు అని చెబుతాం కదా. వీ నెవర్ టాక్డ్ అబౌట్ దిస్ టాపిక్. వీ నెవర్ టాక్డ్ అబౌట్ దిస్ టాపిక్. ఎవరైనా మన జేబులో ఉన్న ఫోన్ దొంగిలిస్తే ఒక జేబు దొంగ నా ఫోన్ దొంగిలించాడు అని చెబుతాం కదా. ఏ పిక్ పాకెట్ స్టోల్ మై ఫోన్. ఏ పిక్ పాకెట్ స్టోల్ మై ఫోన్. అలాగే కాలేజీకి వెళ్లే ముందు మా నాన్న నాకు పాకెట్ మనీ ఇస్తారు అని ఇలా చెప్పాలి. మై ఫాదర్ గివ్స్ మీ పాకెట్ మనీ బిఫోర్ గోయింగ్ టు కాలేజ్. మై ఫాదర్ గివ్స్ మీ పాకెట్ మనీ బిఫోర్ గోయింగ్ టు కాలేజ్. కంట్లో నలకపడినప్పుడు కన్ను రుద్దుకుంటారు కదా. అతను కన్ను రుద్దుకుంటున్నాడు. హీ ఈజ్ రబ్బింగ్ హిజ్ ఐ. హీ ఈజ్ రబ్బింగ్ హిజ్ ఐ. ఒక్కోసారి భయపడి అబద్ధం చెప్తాం కదా. భయం వల్ల నేను అబద్ధం చెప్పాను. ఐ లైడ్ డ్యూ టు ఫియర్. ఐ లైడ్ డ్యూ టు ఫియర్. కొందరు టీచర్లు చదువు విషయంలో చాలా కఠినంగా ఉంటారు కదా. మా ఇంగ్లీష్ టీచర్ చాలా కఠినంగా ఉంటారు. అవర్ ఇంగ్లీష్ టీచర్ ఈజ్ స్ట్రిక్ట్. అవర్ ఇంగ్లీష్ టీచర్ ఈజ్ స్ట్రిక్ట్. అలాగే సింక్లో నుండి నీళ్లు పొంగి పొర్లుతున్నాయి అని ఇలా చెప్పాలి. ద సింక్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్. ద సింక్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్. స్నేహితులందరితో కలిసినప్పుడు మనం సినిమాకి వెళ్దాం అంటాం కదా. లెట్స్ గో టు ఏ మూవీ. లెట్స్ గో టు ఏ మూవీ. ఎవరైనా వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్నారని తెలిస్తే అతను వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెబుతాం కదా. హీ ఈజ్ గెట్టింగ్ మ్యారీడ్ నెక్స్ట్ ఇయర్. హీ ఈజ్ గెట్టింగ్ మ్యారీడ్ నెక్స్ట్ ఇయర్. ఎవరైనా అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తారని తెలిస్తే అతను అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు అని చెబుతాం కదా. హీ మిస్బిహేవ్స్ విత్ గర్ల్స్. హీ మిస్బిహేవ్స్ విత్ గర్ల్స్. ఎక్కడైనా ఎక్కువసేపు వేచి ఉండవలసి వస్తే నేను ఇక వేచి ఉండలేను అని చెప్తాం కదా. ఐ కాంట్ వెయిట్ ఎనీ మోర్. ఐ కాంట్ వెయిట్ ఎనీ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.